టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఆయన అంత్యక్రియలు విజయవాడ గుణదలలోని తన వ్యవసాయ క్షేత్రంలో జరుగుతున్నాయి. దేవినేని నెహ్రూ భౌతికాయాన్ని చూడటానికి టీడీపీ కార్యకర్తలు, సన్నిహితులు, స్నేహితులు భారీగా చేరుకున్నారు. దేవినేని నెహ్రూ భౌతికాయానికి ఏపీ మంత్రులు దేవినేని ఉమా, పరిటాల సునీత, ఆదినారాయణ, ఎంపీ కేశినేని నాని నివాళులర్పించారు. దేవినేని నెహ్రూ అంతిమ యాత్రపై వివరాలు మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, అంతిమయాత్ర దాదాపు గంట సేపటి నుంచి కూడా కొనసాగుతోంది. వేలాది మంది కార్యకర్తలు అంతిమయాత్రలో పాల్గొన్నారు. కడసారి తమ అభిమాన నేతకు ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు, వచ్చి నివాళి అర్పిస్తున్నారు. చివరిసారి తమ ఆత్మీయ నేతను చూసేందుకు ప్రతి ఒక్కరు కూడా తరలి వస్తున్నారు. ఒకసారి నా వెనక కనిపిస్తున్న ర్యాలీని మనం ఒకసారి చూడొచ్చు, అంతిమయాత్రను మనం ఒకసారి చూడొచ్చు. ఎంతమంది, ఎన్ని వేల మంది జనాలు ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారో మనం ఒకసారి చూడొచ్చు. ఎక్కడెక్కడి నుంచో జనాలంతా కూడా నెహ్రూను చూసేందుకు, చివరిసారి నివాళి అర్పించేందుకు తరలి వస్తున్న జనాన్ని మొత్తాన్ని కూడా చూడొచ్చు. ఎంతమంది ప్రేమను నెహ్రూ సంపాదించుకున్నాడో ఇక్కడ ఉన్న జనాన్ని చూస్తే మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. గుణదలలోని ఆయన నివాసం నుంచి ఆయన వ్యవసాయ క్షేత్రం వరకు ఈ ర్యాలీ అనేది కొనసాగుతుంది. దాదాపు 2.5 కిలోమీటర్ల మేర ఈ అంతిమ యాత్ర అనేది కొనసాగుతోంది. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులతో పాటు మనం వెనుక వైపు ఒక వాహనం మీద ఆయన పార్థివ దేహాన్ని ఉంచి ఈ అంతిమయాత్ర అనేది తీసుకొస్తున్నారు. పార్థివ దేహం పక్కనే ఆయన కుమారుడు అవినాష్తో పాటు బంధువులంతా కూడా పైన అదే వాహనం మీద ఉన్న దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. అదే అంతిమ యాత్రలో ఆయన నిత్యం వినియోగించే, దాదాపు 40 ఏళ్ల నుంచి వినియోగిస్తున్న ఆయన అంబాసిడర్ వాహనాన్ని కూడా ఇదే అంతిమయాత్రలో తీసుకొస్తున్నారు. చాలామంది దేవినేని నెహ్రూ ఫోటోలు కూడా చేతితో పట్టుకుని ఇన్ని కిలోమీటర్ల మేర మోసుకొస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక దీనితో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వేలాది మంది కార్యకర్తలు హాజరయ్యారు. ఇక వీరితో పాటు ఘనంగా వీడ్కోలు పలకటానికి అంతిమయాత్రలో పాల్గొన్న మంత్రులు కూడా మనం ఒకసారి చూడొచ్చు. ప్రతిపాటి పుల్లారావుతో పాటు, నక్క ఆనందబాబుతో పాటు, ఎమ్మెల్యేలు బోండావమ్మతో పాటు, దేవినేని మల్లికార్జునతో పాటు ఇంకా ముఖ్యమైన నేతలంతా కూడా ఇన్ని కిలోమీటర్ల మేర నడుచుకుంటూ అంతిమయాత్రలో పాల్గొన్నారు. కడసారి వీడ్కోలు పలుకుతూ ఉన్నారు దేవినేని నెహ్రూకు. నిన్నటి వరకు తమతో పాటు కలిసి పనిచేసిన నేత ఇక లేరు అన్న విషయాన్ని ఇక వాళ్ళు ఇప్పటికీ ఘనంగా నివాళులర్పించి ఇక్కడ నుంచి పంపించి చేస్తున్నారు. ప్రతిపాటి పుల్లారావు ఉన్నారు, చూస్తున్నాం. మీరు అన్ని కిలోమీటర్ల నుంచి కూడా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. బహుశా ఇంతకుముందు కూడా ఏ నేత చనిపోయినప్పుడు కూడా ఈ విధంగా ఎన్ని కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ లేకపోతే ఇంత ర్యాలీలో పాల్గొన్న సందర్భాన్ని మేము ఎక్కడ చూడలేదు. ఒక మంచి నాయకుడిని కోల్పోవడం జరిగింది. సమైక్య రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహానాయకుడు దేవినేని నెహ్రూ గారు. బెజవాడ రాజకీయాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. లోక్దళ్ పార్టీలో ఆవిర్భావం నుంచి ఉండి తర్వాత తెలుగుదేశంలో ఉండటం, 5 సార్లుగా ఉండటం, ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేయటం ఒక అదృష్టం. అటువంటి ఒక కమిట్మెంట్ కలిగినటువంటి నాయకుడు, ఎన్టీఆర్కు బాగా ఇష్టమైనటువంటి నాయకుడు కూడా దేవినేని నెహ్రూ గారు. అటువంటి మహానేతను కోల్పోవడం మాకు పోడ్చలేనటువంటి లోటు. తెలుగుదేశం పార్టీకి వారు మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, కుమారుడు అవినాష్ కూడా క్రియాశీలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ హఠాన్ మరణం అనేటువంటిది మా అందరికి కూడా దిగ్భ్రాంతిని కలుగజేసింది ప్రజల హృదయాల్లో. ఎందుకంటే ఇప్పుడు అంతిమ వీడ్కోల్లో పాల్గొన్నటువంటి ప్రజాదరణ చూస్తేనే ఎంతటి ప్రజాబలం ఉంది, ప్రజాదరణ ఉంది అనేటువంటిది దాన్ని బట్టి అర్థమవుతోంది. అంత బలమైనటువంటి నాయకుడిని కోల్పోవడం మాకు తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని కలుగజేయటం, వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు కూడా మా యొక్క ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని కూడా తెలియజేస్తాం. నక్క ఆనందబాబు ఉన్నారు, రాష్ట్ర మంత్రి. ఏం చెప్తారు మీరు కూడా అంతిమయాత్రలో పాల్గొన్నారు, ఘనంగా ఈ విధంగా వీడ్కోలు పలుకుతూ ఉన్నారు. నిబద్ధత కలిగినటువంటి నాయకుడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో ఒక నిబద్ధతతో పనిచేసి మధ్యలో పార్టీలో లేనప్పటికీ మళ్ళా కడసారి చివరి రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం శరణ్యం అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నెహ్రూ గారు ఈ రోజున అకాల మరణం చెందడం అనేది ఎంతో బాధిస్తూ ఉంది. ఒక విజయవాడ నగరమే కాదు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమంది సొంత అభిమానుల్ని, సొంత ఫ్యాన్స్ని కూడగట్టుకున్నటువంటి గొప్ప నాయకుడు దేవినేని నెహ్రూ. మరి అటువంటి వ్యక్తి ఈ రోజున మనకు లేకపోవడం అనేది రాబోయే రోజుల్లో తీరని లోటు. ఆ లోటు పూడ్చేదానికోసం వారి బిడ్డలకి, వారి కుటుంబ సభ్యులకి ఆత్మస్థైర్యాన్ని కలిగజేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఒకసారి ఇంకా అంతిమయాత్ర కొనసాగుతూనే ఉంది. దాదాపు కిలోమీటర్ల కొద్దీ
ఈ అంతిమయాత్ర అనేది కొనసాగుతున్న దృశ్యాలు. అంతిమయాత్రలో పాల్గొన్న జనాన్ని మొత్తాన్ని కూడా చూడొచ్చు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం రోడ్లన్నీ కూడా పూర్తిగా అంతిమయాత్రలో పాల్గొన్న అభిమానులు కార్యకర్తలతోనే నిండిపోయిన దృశ్యాలన్నీ కూడా మనం ఇక్కడ ఒకసారి చూస్తూ ఉన్నాము. వెనక వైపు వస్తున్న వాహనం పైన దేవినేని నెహ్రూ పార్థివ దేహం ఉంది. తండ్రి పార్థివ దేహం పక్కనే దేవినేని అవినాష్ ఉన్నారు, ఆయన కుమారుడు. అట్లాగే అదే వాహనం మీద మరికొంతమంది ముఖ్యమైన బంధువులంతా కూడా అదే వాహనం మీద ఉన్నారు. ఇక ముఖ్యమైన సన్నిహితులు ఆయనతో పాటు నిన్న మొన్నటి వరకు కలిసి ఉన్నవారు, ఆయన అంటే ప్రాణం ఇచ్చే కార్యకర్తలు అభిమానులంతా కూడా అంతిమయాత్రలో పాల్గొని నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలని కూడా చూడొచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆయనకి సంబంధించిన ఆయన సొంత పొలంలోనే ఈ అంత్యక్రియలకు ఏర్పాట్లు అనేవి చేశారు. మరికొంతమంది యువ నాయకులందరూ కూడా ప్రస్తుతం అంతిమయాత్రలో పాల్గొని ఇక్కడ దాకా వస్తున్నారు. ఏం చెప్తారు మొత్తంగా? ఇది చాలా తీవ్రమైన లోటు. తెలుగుదేశం పార్టీలో ఎన్నో క్రియాశీలకంగా చేసి ఎంతోమందికి రాజకీయ భవిష్యత్తును పెట్టి ఆ రోజు అన్నగారికి చేదోడు వాదోడుగా ఉంటూ చేసి కృష్ణా జిల్లాలో అంటే దేవినేని అంటే కృష్ణా జిల్లా అని చెప్పి మార్కుని సృష్టించిన నెహ్రూ గారు ఈరోజు లేకపోవటం చాలా దురదృష్టకరం. మమ్మల్ని అందరినీ చేస్తుంది. ఈ మాటలు చెప్పలేకపోతున్నాయి. ఆ విధంగా మరికొద్దిసేపట్లో మరొక అరగంటలోనే అంత్యక్రియలు జరిగే ఆ వ్యవసాయ క్షేత్రానికి అంతిమయాత్ర అనేది చేరుకోబోతోంది. పోలీసులు కూడా అక్కడ కూడా ఏర్పాట్లు అనేది చేశారు, అంత్యక్రియలు కావాల్సిన ఏర్పాట్లు అనేవి చేశారు. అధికారిక లాంఛనాలతో ఈ అంత్యక్రియలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్తో పాటు మంత్రివర్గం అంతా కూడా నిన్ననే వచ్చి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఇవాళ ఉదయం నుంచి కూడా ఎంపీలు ఎమ్మెల్యేలంతా కూడా వచ్చి నివాళులర్పించడం అనేది జరిగింది. ఇంకా కూడా అంతిమయాత్ర అనేది కొనసాగుతూనే ఉంది. రైట్.